శ్రీమతి నమః. నేను మన ఛానల్లో పూజలు అవి వాటితో పాటుగా ఇంకా మన దేశ చరిత్ర, మన దేశంలో ఏం జరుగుతోంది, ఇవన్నీ విషయాలు చెప్తుంటే మీరు పూజలు మాత్రమే చెప్పండి, భక్తి విషయాలు మాత్రమే చెప్పండి, ఇవన్నీ చెప్పద్దు, ఇవన్నీ అవసరం లేదు కదా, మీరు రాజకీయాల్లోకి ఎందుకు వెళ్తారు, చరిత్ర అవన్నీ ఎందుకు చెప్తారని చెప్పి నాకు కొంతమంది కామెంట్స్ పెడుతూ ఉంటారు. అయినా సరే నేను పట్టించుకోకుండా మన దేశంలో ఏం జరుగుతోంది, మన చరిత్ర, అలాగే మన దేశం కోసం ప్రాణాలు వదిలేసిన వాళ్ళందరి గురించి చెప్తూనే ఉంటానన్నమాట. ఈ మాట నేను ఎందుకు చెప్తున్నాను అంటే, మీరు రీసెంట్ గా ఒక వీడియో వైరల్ అవుతుంది కదా, అనఘా రాజగోపాలన్ అని. ఆవిడ మాటలు వింటుంటే నేను చేస్తున్నది కరెక్టే అని నాకు అనిపించింది. కేరళ స్టోరీ గురించి చదివినప్పుడు ఆ కేరళ స్టోరీకి సంబంధించి అదంతా అబద్ధమే, ఏం కాదు, అలా జరగలేదు అని చెప్పి చాలా మంది ఆ డైరెక్టర్ మీద బురదాది జల్లారు. నిజంగా ఈ అమ్మాయి చెప్తున్న మాటలు వింటున్నప్పుడు బాబోయ్ అని అనిపించింది. సరే, ఆ అమ్మాయి గురించి తెలుసుకునే ముందు చిన్న సంఘటన తెలుసుకుందాం. హకీకత్ రాయ్ అని చెప్పి నేను ఒక వీడియో చేశాను. ఆ అబ్బాయికి 8 ఏళ్లు ఉంటాయన్నమాట. అప్పట్లో పార్సీ తప్పకుండా నేర్చుకోవాల్సి వచ్చేది, ఎందుకంటే అక్కడ వ్యాపార లావాదేవీలు జరపాలి అంటే పార్సీ భాష వచ్చి ఉండాలి. ఎందుకంటే చాలా మందికి ఈ పార్సీ భాష ఎక్కువగా వస్తుంది, సంస్కృతం చాలా తక్కువగా వచ్చేదన్నమాట. పార్సీ భాషను నేర్పించి ఒక స్కూల్లో చేర్పించారనమాట. హకీకత్ రాయ్ తన తోటి స్నేహితులతో ఉన్నప్పుడు ఈ తోటి స్నేహితులు ఏం చేశారు అంటే చాలా నీచంగా ప్రవర్తిస్తారనమాట. మన ధర్మం గురించి అసహ్యంగా మాట్లాడడము, మన దేవీ దేవతల గురించి అసహ్యంగా మాట్లాడడము చేస్తే హకీకత్ రాయ్ ఒప్పుకోకుండా వాళ్ళ మీద తిరగబడితే అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు అంటే వాళ్ళ ఇస్లాం పెద్దలకి చెప్తారనమాట, ఇలా ఇలా జరిగింది, వీడు మా మీదేమో తిరగబడ్డాడు అని. అప్పుడు అక్కడ ఉన్న నవాబ్ ఏం చేస్తాడు అంటే హకీకత్ రాయ్ని పట్టుకుని తీసుకొచ్చి అక్కడ నుంచోపెట్టి, నువ్వు గనక మా మతంలోకి వచ్చేస్తే నిన్నేం చేయను, మా దేవుడు గొప్ప అని చెప్పి ఒప్పుకో అని చెప్పి అంటారనమాట. అసలు హకీకత్ రాయ్ ఒప్పుకోడు. హకీకత్ రాయ్ తల్లిదండ్రులను కూడా పిలిపించి మీ కొడుకు చేతేమో ఈ మాట చెప్పించండి, మతం మారిపోతామని చెప్పండి, మతం మారిపోతే మీకు కొడుకు మిగులుతాడు, లేదు అంటే ప్రాణాలు కూడా తీసేస్తానని చెప్పి అంటారు. అప్పుడు తల్లి చెప్తుంది, దేశం కోసం నా కొడుకు ప్రాణాలు వదిలేశాడు అని అనుకుంటాను, అంతే తప్ప మతం మారడానికి నా కొడుకుకి ఇష్టం లేదు, నాకు ఇష్టం లేదు. ఆ వీడియో నేను చేశాను, కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను, ఒకసారి చూడండి. 8 ఏళ్ల వయసులో ఉన్న ఆ అబ్బాయిని అంతగా బెదిరించినా సరే ఆ అబ్బాయి ఎందుకు మతం మారలేదు అంటే మన ధర్మం అంటే ఏంటి, మన ధర్మం గురించిన అన్ని విశేషాలు ఈ హకీకత్ రాయ్కి తెలుసు కాబట్టి వాళ్ళు ఎంత ప్రలోభ పెట్టినా ప్రాణాలు తీసేస్తామో అన్నా సరే మన ధర్మం నుంచి అతను మారడానికి ఒప్పుకోలేదు. చివరికి అతని ప్రాణాలు కూడా తీసేశారు, అది వేరే సంగతి. ఇప్పుడు ఈ అనఘా రాజగోపాలన్ తన జీవితంలో జరిగిన సంఘటనను చెప్తోంది. నేను ఒక బ్రాహ్మణ కుటుంబంలో పుట్టాను, నాకు 2 చెల్లెలు. చిన్నప్పటి నుంచి మా ఇంట్లో పూజలు అవి చేస్తూ ఉన్నారు, ఆ పూజలు చూస్తూనే నేను కూడా పెరిగాను. కానీ సంప్రదాయం అంటే ఏంటి, మన సనాతన ధర్మం అంటే ఏంటి, మన చరిత్ర అంటే ఏంటి, ఇవేవి నాకు తెలియవు. నేను కూడా కాలేజ్కి వెళ్లేదాన్ని. కాలేజ్కి వెళ్ళేటప్పుడు ఈ అమ్మాయికి కొంతమంది ఇస్లాం స్నేహితులు ఉండేవారట. ఆ ఇస్లాం స్నేహితులు ఏం చేసేవారట, ఈ అనఘా రాజగోపాలన్ని కొన్ని విషయాలు అడిగేవారు మన హిందూ ధర్మం గురించి. ఈ అమ్మాయి చెప్పలేకపోయేదన్నమాట. చెప్పలేకపోయినప్పుడు వాళ్ళు చాలా ఎగతాళిగా మాట్లాడేవారు. కానీ ఈ ఇస్లాం వాళ్ళు ఏం చేసేవారు, మన వాళ్ళ ధర్మం గురించి పూర్తిగా అన్ని విషయాలు చెప్పేవారు అనమాట. రాను రాను ఈ చర్చ ఎక్కువగా జరుగుతూ ఉండేది స్కూల్లో. ఇలా చర్చ జరుగుతున్నప్పుడు ఈ అనఘా రాజగోపాలన్కి ఒక్కొక్కసారి సిగ్గేసేదిట. ఎందుకంటే వాళ్ళు అడిగే ప్రశ్న దేనికి ఎవరు సమాధానం చెప్పలేకపోయేవారు. అందుకని అసలు తను హిందువు అని చెప్పుకోవటానికి కూడా సిగ్గేసేంత పరిస్థితికి వాళ్ళు తీసుకొచ్చేసారనమాట అలాంటి ప్రశ్నలన్నీ అడిగి. పోనీ ఆ ప్రశ్నలకు సమాధానం ఏవైనా సరే వాళ్ళ ఇంట్లో వాళ్ళు చెప్తారేమో అని చెప్పి ఇంటికి వచ్చి అడిగితే వాళ్ళు ఏం చెప్పేవారు, మా పెద్దవాళ్ళు ఇలా చేసేవారు, మా తాత ముత్తాతలు ఇలా చేసేవారు కాబట్టి మేము చేస్తున్నాం అని చెప్పేవారే తప్ప అసలు విషయాన్ని వాళ్ళ పెద్దవాళ్ళు కూడా చెప్పేవారు కాదు. రాను రాను ఇది ఎలా అయిపోయింది అంటే ఈ అనఘా రాజగోపాలన్ యొక్క బ్రెయిన్ ని పూర్తిగా వాష్ చేసేసారనమాట. ఈ అనఘా రాజగోపాలన్ బాగా ఆర్థోడాక్స్ ఫ్యామిలీలో పుట్టింది. ఈ అమ్మాయి ఏమో ఒక ఫిజియోథెరపిస్ట్ అవ్వాలని ఒక లక్ష్యంతో ఆ అమ్మాయి చదువుకుంటుంది. ఒక లక్ష్యంతో చదువుకుంటున్న ఆ అమ్మాయి బ్రెయిన్ ని ఎంతలా వాష్ చేసేసారు అంటే అసలు ఈ ప్రపంచంలో దేవుడు ఒక్కడే ఉన్నాడు, అతను అల్లా మాత్రమే. అల్లాని తప్ప ఇంకెవరిని పూజించకూడదు. హిందూ మతంలో దేవుణ్ణి పూజిస్తే అదొక తప్పు అని, పూలు అవి పెట్టుకున్న గుడులకు వెళ్ళినా అది వ్యభిచారంతో సమానమని, ఇలా లేని పోని మాటలన్నీ నూరి పోసేసి వాళ్ళ ధర్మంలో ఉన్నవన్నీ కూడా ఈ అమ్మాయికి చెప్పడం మొదలుపెట్టారు. మన ధర్మం గురించి ఈ అనఘా రాజగోపాలన్కి ఏం తెలియకపోవటం వల్ల ఈ అమ్మాయి ఏమైపోయింది, వాళ్ళు చెప్పిన ప్రతిదానికి
బాగా ఇన్స్పైర్ అయిపోయింది అనమాట. అంతే కదా, మన దగ్గర ఏమీ లేదు, మనం ఒక వైట్ పేపర్ లా ఉన్నప్పుడు వాళ్ళు ఏ క్వశ్చన్స్ రాస్తే ఆ క్వశ్చన్స్ మన అందరూ ప్రింట్ అయిపోతాయి కదా. అలాగే పాపం స్వచ్ఛమైన మనసుతో ఉన్న ఈ రాజగోపాలన్ మనసులో వాళ్ళు చెప్పిన మాటలన్నీ బాగా పడిపోయాయి. దాంతో ఈ అమ్మాయి ఇస్లాం వైపు బాగా ఆకర్షితురాలు అయింది. అది ఎంతవరకు వెళ్ళిపోయింది అంటే హిందువులంటే పరమ ద్వేషంగా మారిపోయింది అనమాట ఈ అమ్మాయికి. ఈ అమ్మాయిని కూడా ఏం చేశారు, ఒక ఇస్లాం వాట్సాప్ గ్రూప్ లో ఈ అమ్మాయిని చేర్పించుకుని వాళ్ళకి సంబంధించిన విషయాలన్నీ కూడా ఈ అమ్మాయికి నూరు పోస్తూ ఉండేవారు. ఈ అమ్మాయి ఇంటికి వచ్చి ఎక్కువగా ఇస్లాం గురించి మాట్లాడుతూ ఉండేది. ఇంట్లో వాళ్ళు ఏమనుకున్నారు అంటే ఏదో ఇస్లాం గురించి మాట్లాడుతోంది, స్కూల్లో చదువుకుంటుంది కాబట్టి ఆ స్కూల్లో వాళ్ళు ఏవో చెప్పుకుంటారు అని ఆలోచించారు తప్ప ఈ అమ్మాయి బాగా డీప్ గా వెళ్లిపోయిందని ఈ తల్లిదండ్రులు కూడా అర్థం చేసుకోలేదన్నమాట. ఒకసారి ఏమైంది, ఈ అమ్మాయి ఇంటికి వచ్చి నేను ఇస్లాం స్వీకరిస్తానని చెప్పినప్పుడు వీళ్ళ అమ్మగారు చాలా బాధపడి ఏడ్చారంట. అదేంటి, నువ్వు ఎలా తీసుకుంటావు, నువ్వు హిందువు కదా, నువ్వు ఇస్లాం ఎలా తీసుకుంటావు అంటే ఈ అమ్మాయి అసలు ఒప్పుకోలేదు. అలా రాను రాను ఆ అమ్మాయి ఇంట్లో నమాజ్ చేయటం మొదలు పెట్టేసింది అనమాట. అచ్చు కేరళ స్టోరీలో ఏ విధంగా అయితే శాలినికి ఫేస్ చేసిందో ఈ క్వశ్చన్స్ అవన్నీ కూడా ఈ అమ్మాయి ఫేస్ చేసింది అనమాట. అలా ఈ అమ్మాయిని పూర్తిగా మార్చేశారు. ఇంట్లోనే నమాజ్ చేయటం మొదలు పెట్టింది. నమాజ్ చేయటం మొదలు పెడితేనేమో ఈ అనఘా రాజగోపాలన్ వాళ్ళ అమ్మగారికి చాలా బాధ వచ్చి ఏడుపు వచ్చేసి నారాయణ నారాయణ అని చెప్పి ఏడుస్తూ ఉంటే ఈ అనఘా ఏమనేదంట, నువ్వు నారాయణ నారాయణ అంటావేంటి, అలా అంటే మహాపాపం, దేవుడు ఒక్కడే, అతను అల్లా మాత్రమే అని చెప్పి వాళ్ళ ఇంట్లో వాళ్ళని కూడా నిందిస్తూ ఉండేదన్నమాట. వాళ్ళ అమ్మగారు అంటారు, నువ్వేమో ఇస్లాం తీసుకుంటే కుదరదు, నువ్వు ఇక్కడే ఉండాలి, హిందూగానే ఉండాలి, ఇస్లాం తీసుకుంటానంటే మేము అందరం చచ్చిపోతాము అంటే అప్పుడు అమ్మాయి చెప్పిన సమాధానం ఏంటో తెలుసా, ఇస్లాం లేకుండా ఉంటే మిగతా వాళ్ళు ఎవరైనా బ్రతికినా ఒకటే చచ్చిపోయినా ఒకటే, మీరందరూ కాఫీలతో సమానం, లేక మీరు ఏమైపోయినా పర్వాలేదు అని చెప్పి ఆ అమ్మాయి సమాధానం చెప్పింది. అంటే తల్లిదండ్రులను కూడా వదిలేసుకునేంత స్థితికి ఆ అమ్మాయిని తీసుకొచ్చేసారు చూడండి. ఇప్పుడు ఆ అమ్మాయి తన పేరును కూడా మార్చేసుకుని పూర్తిగా ఇస్లాంలోకి మారిపోవడానికి అన్ని ఏర్పాట్లన్నీ చేసేసుకుంటే ఈ అనఘా వాళ్ళ ఇంటికి వాళ్ళ చుట్టాల అమ్మాయి ఒకసారి వచ్చింది. వచ్చి ఏంటి నువ్వు ఇలా చేస్తున్నావు, నువ్వు ఎలా మారిపోతావు, అది తప్పు కదా, అది కరెక్ట్ కాదు కదా అంటే ఈ అనఘా చెప్పిందంట ఎందుకు కరెక్ట్ కాదు అని చెప్పి తన గురించి తను ఏమేం తెలుసుకుందో ఇస్లాం గురించి అవన్నీ అమ్మాయికి చెప్తే, సరే నిన్ను ఒక చోటకి నేను తీసుకువెళ్తాను, అక్కడికి తీసుకువెళ్తే నువ్వు వాడు చెప్పిన మాటల్ని నువ్వు అర్థం చేసుకున్నావు అనుకో, నీకు ఆటోమేటిక్ గా నిజాలు తెలిసిపోతాయని చెప్తే ఈ అనఘా ఏం చేసింది, ఓహో నాతో పాటు ఇంకా కొంతమందిని ఇస్లాంలోకి తీసుకొచ్చేయచ్చు అని చెప్పి అనుకుంటుంది అనమాట. ఎందుకంటే ఈ అనఘాకి అటువైపు వాళ్ళు ఏమని నూరిపోస్తారు అంటే, నువ్వే కాదు నీ ఇంట్లో వాళ్ళందరినీ కూడా మార్చి నీ తోటి వాళ్ళందరినీ మార్చి అలా మారిస్తే ముల్లాలు చాలా సంతోషిస్తారు, నీకు ఒక గొప్ప బహుమతిని కూడా ఇస్తారు. అంటే ఇప్పుడు మన చేతికి ఏదో ఒక 100 రూపాయలు ఇవ్వడం కాదు, నువ్వెంతో గొప్పదానివి, నువ్వు ఇంత పని చేస్తావు, నువ్వు కాబట్టి ఇలా చేస్తావు అంటే ఆ అప్రిసియేషన్ చాలా బలాన్ని ఇస్తుంది కదా, ఆ అప్రిసియేషన్ దొరుకుతుంది అని చెప్పి అనఘాని బాగా బ్రెయిన్ వాష్ చేసేసారు. ఈ అనఘా ఏమనుకుందంటే వాళ్ళ ఇంటికి వచ్చిన చుట్టాలమ్మాయి చెప్పింది కదా నేను చోటకి తీసుకువెళ్తానని చెప్పి ఒక ఆర్ష సంస్థ దగ్గరికి తీసుకువెళ్ళింది అనఘాని. తీసుకువెళ్తే వాళ్ళు ఏమని చెప్పారు అంటే, ఇప్పుడు మన ధర్మం గురించి వాళ్ళేం చెప్పలా, ఇప్పుడు అనగా ఏదైతే నమ్ముతోందో, ఏదైతే గొప్ప అనుకుంటుందో, ఎవరైతే ఒకే దేవుడు అని అనుకుంటుందో వాళ్ళ పుస్తకాల్లోంచి అన్ని రుజువులు సాక్ష్యాలతో సహా చూపించేసరికి ఆ అమ్మాయికి ఒకసారి మైండ్ బ్లాక్ అయిపోయింది అనమాట. అయ్య బాబోయ్, నేను ఇప్పటి వరకు ఇంత అయోమయ స్థితిలో ఉన్నానా, నన్ను ఇంతలాగా మార్చేశారా అని. అసలు ఈ అమ్మాయి ఎలా మార్చేశారు అంటే, మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని కూడా ఈ అమ్మాయి అసహించుకునే స్థాయికి వెళ్ళిపోయింది అనమాట. ఎందుకు అంటే నరేంద్ర మోడీ గారు హిందువులకి ఫేవర్ గా ఉంటారు, హిందువులందరినీ ఒక త్రాటి మీదకి తీసుకొచ్చే ప్రయత్నం ఆయన చేస్తున్నారు కాబట్టి అలాంటి ప్రయత్నం జరగకూడదు. అలాంటి ప్రయత్నం చేస్తున్న వాళ్ళు ఎవరినైనా సరే ఈ అనఘా ద్వేషిస్తూ ఉండేదన్నమాట. ఎప్పుడైతే వీళ్ళ చుట్టాలావిడ ఈ ఆర్ష సంస్థకి తీసుకువెళ్తే అక్కడ సంస్థలో వాళ్ళు ఈ అనఘా నమ్మే ఈ ఇస్లాం యొక్క అసలు విషయాన్నింటినీ పూర్తిగా కూలంకషంగా చెప్పితే అప్పుడు ఆ అమ్మాయి అసలు విషయాన్ని తెలుసుకుంది. దీనంతటికీ కారణం ఏంటి చెప్పండి?
చిన్నప్పటి నుంచి మన ఇంట్లో మన పిల్లలకి ఏ ఒక్క చిన్న విషయాన్ని చెప్పకపోవటం వల్ల, పూజలు చెయ్యండి, దేవుడికి దండం పెట్టుకోండి అని మాత్రమే చెప్తున్నాం తప్ప మన పూజల వెనకాల ఉన్న అసలు రహస్యం ఏంటి, మన సనాతన ధర్మం అంటే ఏంటి, మన పురాణాల్లో ఏమున్నాయి, మన దేశం కోసం ఎంతమంది ప్రాణాలు అర్పించేశారు, ఎంతమంది ప్రాణాలు వదిలేసుకున్నారు, మన ధర్మం మీద జరుగుతున్న దాడులేంటి, మనల్ని ఈ స్థితికి తీసుకొచ్చింది ఎవరు, అసలు మన దేశం ఇంతగా మారిపోవడానికి కారణం ఎవరు, ఇవన్నీ గనక చెప్పుంటుంటే ఆవిడ అసలు మారి ఉండేవారా? ఆఖరికి ఆ విషయాన్ని తెలుసుకుని మళ్ళీ మన ధర్మంలోకి వచ్చారు అంటే అది ఎంతటి అద్భుతమైన విషయమో ఒకసారి ఆలోచించి చూడండి. అంతలా ఇంపాక్ట్ ఉంటుంది. అదే హకీకత్ రాయ్ మరి చిన్నప్పుడు తన్ని కూడా చంపేస్తామని బెదిరించినా సరే మతం మారడానికి ఇష్టపడలేదు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఆ తల్లిదండ్రులు ఈ హకీకత్ రాయ్కి మన దేశం గురించి, మన దేశం ఎందుకు ఇలా అయిపోతోంది, మన దేశం మీద దాడులకి ఎవరు వస్తున్నారు, మనల్ని ఎవరు నాశనం చేసేస్తున్నారు, మన సనాతన ధర్మం అంటే ఏంటి, ఇవన్నీ చెప్పడం వల్లే ప్రాణాలైనా తీసేసుకుంటాను గాని హిందూ ధర్మం నుంచి మాత్రం నేను వెళ్ళను అని హకీకత్ రాయ్ చెప్పాడు. మనం మన పిల్లలకి గనక చిన్నప్పటి నుంచి మన ధర్మం గురించి, మన దేశం కోసం ప్రాణాలు వదిలేసిన వాళ్ళ గురించి చెప్పకపోతే, ఇప్పుడు ఈ అనఘా రాజగోపాలన్ గారు ఆవిడ తెలుసుకుని మళ్ళీ తిరిగి వచ్చారు. తెలుసుకుని తిరిగి రాని వాళ్ళు ఎంతమంది జీవితాలని నాశనం చేసేసుకుంటున్నారో కదా. అలా జరగకూడదు అంటే మనం మన ధర్మం గురించి మన పిల్లలకి చెప్పాలి, మన దేశం గురించి మన పిల్లలకి చెప్పాలి. ఎంతసేపు దండం పెట్టుకో, భగవంతుడు ఆ కోరిక తీరుస్తాడు, ఈ కోరిక తీరుస్తాడు అని మాత్రమే కాకుండా మన సనాతన ధర్మం, మన మూలాల గురించి మన పిల్లలకి చెబితే తప్ప మనకి మనుగడ అనేది ఉండదు. ఇక రాను రాను ఇలాగే మనం బ్రతికేస్తే గుడ్డెద్దు చేలో పడ్డట్టు మన జనాభా తక్కువైపోతుంది, మనం మైనారిటీలుగా మారిపోతాము. మనం మైనారిటీలుగా మారిపోతే ఇప్పటికే మన పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో మనకందరికీ తెలుస్తూనే ఉంది కదా. మన అందరినీ కూడా అటువైపుకి మార్చేస్తే మన పరిస్థితి ఏంటి, మన ఉనికికే ప్రమాదం వచ్చేస్తుంది కదా. కాబట్టి మన ధర్మం గురించి మన పిల్లలకి చెప్పే ప్రయత్నం చేద్దాం. లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు.